మంచి స్టోరీ చెప్తాను. ఇది చాలామందికి మిడిల్ క్లాస్ పీపుల్కు ఇది వర్తిస్తుంది. చూడండి భయ్, రియల్గా ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇప్పుడు బలిసినోడు గెలుస్తాడా, బక్కగా ఉన్నోడు గెలుస్తాడా అంటే బలిసినోడే గెలుస్తాడు. అదేవిధంగా పైసలు ఉన్నోడు గెలుస్తాడా, పైసలు లేనోడు గెలుస్తాడా అంటే ఎక్కడ పోయినా పైసలు ఉన్నోడే గెలుస్తాడు. మరి ఇక్కడ మిడిల్ క్లాస్ పీపుల్ గురించి ఒకసారి ఆలోచిద్దాము. మిడిల్ క్లాసు వాళ్ళు ఎప్పుడు కూడా వాల్యూ కావాలి అంటుంటారు. డబ్బులు మాత్రం తక్కువ ఉంటాయి, కానీ వాల్యూ ఎట్లొస్తుంది? వాల్యూ కావాలంటే చాలామంది దాన్ని ఎక్కడెక్కడనో అంటే ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు. సో ఇక్కడ నేను ఏమంటున్నా అంటే చిన్నగా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే, అఫ్కోర్స్ చాలామంది 80% మిడిల్ క్లాస్ ఉంటారు. ఎందుకు అలా మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్గానే ఉంటున్నారు, రిచ్ పీపుల్ రిచ్గానే ఎందుకు ఉంటున్నారు అనేది ఒకసారి తెలుసుకుందాం మనం. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు చిన్న ఇప్పుడు కూరగాయలకు పోయినా ఆడ బార్గరింగ్ చేస్తుంటారు, లేకపోతే ఇంకెక్కడ పోయినా బార్గరింగ్ చేస్తుంటారు, ఏదైనా ఫ్రూట్స్ తీసుకున్నా బార్గరింగ్ చేస్తుంటారు. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు ఆ కూరగాయలు ఇచ్చే దగ్గర 10 రూపాయలు ఇచ్చే దగ్గర 15 రూపాయలు ఇవ్వండి. ఒక సెక్యూరిటీ గార్డ్కి రోజుకు గల్లీలో పోతుంటే 10 రూపాయలు ఇవ్వండి. అప్పుడప్పుడు 10 రూపీస్ ఇస్తే ఆడు సలాం కొడతాడు. అక్కడ ఒక 5 రూపాయలు ఎక్కువ ఇస్తే మనకి ఇచ్చే వాల్యూ ఎట్లుంటుంది? ఇజ్జత్ అంటారు కదా, ఇజ్జత్ గురించి. అయితే ఇక్కడ మిడిల్ క్లాస్ వాడు మిడిల్ క్లాస్ లాగా ఎందుకుంటున్నాడు, రిచ్ వాడు రిచ్గా ఎందుకుంటున్నాడు అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మిడిల్ క్లాస్ వాడు ఎప్పుడు కూడా ఖాళీ చూపించుకోలేకే చూస్తుంటాడు. ఇప్పుడు పక్కోడు ఇల్లు తీసుకున్నాడు, లేకపోతే పక్కోడు బండి తీసుకున్నాడు, RX 100 తీసుకున్నాడు, లేకపోతే బుల్లెట్ తీసుకున్నాడు, తర్వాత ఒక కార్ తీసుకున్నాడు అని చెప్పేసి పక్కోని దగ్గరనే పక్కోడు తీసుకున్నాడు, వాడు తీసుకున్నాడు, వీడు తీసుకున్నాడు అని చెప్పేసి మనోడు ఏం చేస్తాడంటే ఇక కారు తీసుకొని ఇది చేస్తాడు. కార్ ఎట్లా తీసుకుంటాడు? మళ్ళీ కార్ ఎట్లా తీసుకుంటాడంటే దానికంటే ముందు ఒక మాట చెప్తా. ఇప్పుడు చాలామంది ఐఫోన్ అంటున్నారు, I series 15, 14 ఇట్లా అని చెప్తున్నారు కదా. వాని దగ్గర ప్రతి ఒక్కడు ఐఫోన్ వాడుతున్నాడు. ఐఫోన్ ఎట్లా తీసుకుంటున్నాడు? EMI మీద తీసుకుంటున్నాడు. EMI అంటే 1,00,000 రూపాయల ఫోను ఐఫోన్ ఉంటే ఇజ్జత్ ఇస్తారు, ఐఫోన్ ఉంటే వాల్యూ ఇస్తారు, ఐఫోన్ ఉంటే నీకు రెస్పెక్ట్ ఇస్తారు ఇట్లా అనుకుంటున్నారు. అది గలదన్న. మొత్తము మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆలోచన ఇంతే అనమాట. ఒక ఐఫోన్ ఆఫర్ ఇస్తున్నా అంటే లంబా చూడ లైన్ ఉంటుంది. చూసిరా ఎప్పుడన్నా? ఆఫర్ ఇస్తున్నారు ఏదో ఒకటి అని చెప్పేసి. అదే పైసలు ఉన్నోడు ఏం చేస్తాడు? ఎప్పుడన్నా కరోడుపతిని కానీ బిజినెస్ మ్యాన్ ఎప్పుడన్నా చూసిరా లైన్లో ఉన్నప్పుడు? చూడరు. ఎందుకంటే వాడు వాళ్ళ పని లేకపోతే మన పిఏనో పని చేసేటోని అరే పోరా పోయి తీసుకురాపో అని చెప్పేసి ఖాళీ ఆర్డర్ ఇస్తాడు. ఎప్పుడు కూడా లక్పతులు కరోడుపతులు ఎప్పుడు కూడా అట్లాంటి పనులు చేయరు. ఓన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళే అట్లా చేస్తుంటారు. ఏంది? చూపించుకోవాలని చెప్పేసి అట్లా EMI మీద తీసుకుంటారు. మరి ఐఫోన్కి EMI ఎంత కడతాడు? నెలకు డౌన్ పేమెంట్ ఎంతో 10,000 కడతాడు. మిగతా EMI మొత్తం 6,000, 7,000 ఇట్లా 15 నెలలు 20 నెలలు ఉంటుంది. ఇక మిడిల్ క్లాస్లో ఉంటాడు కదా, ఎట్లా రిచ్ అవుతాడు? అది. సో ఇందాక అన్నట్టు కారు కొనడము, ఇల్లు కొనడము, సో ఇవన్నీ కూడా EMI మీదే నడుస్తాయి. ఒకప్పుడు వెనకటికి ఏం చేస్తారు అంటే ఇట్లాంటి లోన్లు గీళ్ళు ఏం లేకుండే. ఏముంటుండే అంటే ఒక సావుకారు దగ్గరకు పోయి పంటకు కావాల్సిన లేకపోతే ఏదో ఒకటి వాళ్ళు మొత్తం తీసుకొని ఒక డబ్బు తీసుకొని పంట పండియడం, అట్లా పంట వచ్చినప్పుడు తీరుస్తారు. అది ఆ మామూలుగా అప్పు తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఏంది భయ్, ప్రతి ఒక్కడు ఏ సామాను కొనాలన్నా, ఇంట్లో టీవీ కొనాలన్నా, ఫ్రిడ్జ్ కొనాలన్నా, చిన్న ఫోన్ కొనాలన్నా, ఏది కొనాలన్నా EMI. ఎందుకంటే బజాజోడు ఉన్నాడు, లేకపోతే ఇవన్నీ కాకుండా ఇప్పుడు బ్యాంకులు ఏం బిజినెస్ చేస్తున్నాయంటే ఇక ఏం పని లేకపోతే పర్సనల్ లోన్ తీసుకోండి అని చెప్తుంటారు అనమాట. పర్సనల్ లోన్ ఎప్పుడు తీసుకుంటారు? నీకు ఏదైనా ఎమర్జెన్సీ ఫండ్ ఏదైనా ఉంటే పర్సనల్ లోన్ తీసుకుంటారు. మనోడు ఏం చేస్తాడంటే పర్సనల్ లోన్ తీసుకొని ఏ ఊటీకో గోవాకో తీసుకొని ఖర్చు పెట్టుకొని పోతాడు. మళ్ళీ అది కూడా ఎట్లా పోతాడు? ఫ్లైట్లలో పోతాడు. ఫ్లైట్కి పోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఒక ఫ్యామిలీ ఫ్లైట్కి పోయి రావాలంటే మినిమం 50,000 ఖర్చు అవుతుంది. మరి అదే ట్రైన్లలో ఇళ్ళలో పోవాలంటే మన అక్కడ ఇది అంటే చూపించుకోనికనే
ఖాళీ. మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఖాళీ వాళ్ళ యొక్క ఇన్కమ్ను పెంచుకోవాలి సార్. ఇక్కడ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళ ఇన్కమ్ ఇప్పుడు 50,000 ఇన్కమ్ ఉన్నా కూడా ఖాళీ వాడు మిడిల్ క్లాస్ వాడే ఈ రోజుల్లో. వెనకటికి చూడండి, ఒక ఫ్యామిలీ నడవాలంటే 1960లో 1960లో ఎంత ఉంటుండే, 10 రూపాయలు ఉంటే నడిచేది ఇల్లు మొత్తం, మంచిగా ఫ్యామిలీ నడిచేది. ఎవ్రీ 20 ఇయర్స్కి ఏమైందంటే 1980లో ఏమైందంటే ఒక ఇల్లు నడవాలంటే 100 రూపాయలు అయింది. 100 రూపీస్ అయితే మళ్ళీ ఒక 2000లో ఒక ఇల్లు నడవాలంటే 10,000 కావాలన్నమాట. సో 2020లో ఉన్నాం మనము. అంటే నెలకు 1,00,000 రూపాయలు ఉంటే ఒక ఫ్యామిలీ నడుస్తున్నది. వాళ్ళని కూడా మిడిల్ క్లాసే అంటారు. ఎందుకు మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్గా ఉంటున్నారు, రిచ్ ఎందుకు ఉంటున్నారు అంటే వీళ్ళ ఇన్కమ్ను వాళ్ళు గ్రోత్ ఎంత స్పీడ్ చేసుకుంటున్నారు. మిడిల్ క్లాస్ అనేది మనం ఆలోచించాలి. మరి జాబ్ చేస్తారు, జాబ్ అనేది తప్పు కాదు. జాబ్ చేయడం అనేది లైఫ్లో ఫస్ట్ స్టెప్ అది. ఓకే, 20,000 30,000 వస్తుంది జాబ్. అది కాకుండా మరి ఇంకా మన ఇన్కమ్ను పెంచడానికి మనం ఏం చేస్తున్నాము? ఇన్కమ్ పెరగాలంటే మనం ఏం చేస్తున్నాము? మన ఇన్కమ్ యొక్క స్పీడ్ పెరగాలంటే మనం ఏం చేస్తున్నాం? అరే భయ్, ఇప్పుడు 50,000 సంపాదిస్తున్నాడంటే 50,000కు ఖర్చు ఏమవుతున్నా అంటే 1,00,000 రూపాయలు అవుతుంది. 20,000 సంపాదించేటోడు 40,000 ఖర్చు అవుతుంది. ఎందుకు ఆ 40,000 ఖర్చు అవుతున్నా అంటే ఈ ఈఎంఐల గురించే. ఆ ఈఎంఐ అని కట్టేసి ఈఎంఐలు కట్టుకుంటూ పోతే నెల తిరిగే లోపల మొత్తం భారం. మళ్ళీ ఈఎంఐలకు పర్సనల్ లోన్ తీసుకున్నప్పుడు ఆ పర్సనల్ లోన్కి మళ్ళీ క్రెడిట్ కార్డు ఒకటి తోడు. అంటే ఇండ్లకెళ్ళి తీసి అందులేస్తాడు, అందులోకెళ్ళి తీసి ఇండ్లేస్తాడు అనమాట. సో ఏమవుతుంది? అప్పుల పాలవుతాడు లాస్ట్కి వస్తే. సో అందు గురించే ఒక అవకాశం వచ్చినప్పుడు ఏదైనా సరే కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా చేయబోయి నీ ఇన్కమ్ను నువ్వు పెంచుకోవాలి. నీ ఖర్చులు ఇంత అవుతున్నప్పుడు నీ ఖర్చు ఎంత ఉన్నదో నీ ఇన్కమ్ ఎంత ఉన్నదో చూసుకో. ఖర్చు ఇంత ఉంటే ఇన్కమ్ ఇంతే ఉన్నది. ఖర్చు ఇంత ఉంటే ఇన్కమ్ ఇంత ఉండాలి. ఖర్చు ఇంత స్పీడ్గా పోతుంటే ఇన్కమ్ కూడా అంత స్పీడ్గా వెళ్ళాలన్నమాట. మన ఇన్కమ్ స్పీడ్గా లేదు. మనం ఏమైనా ఆలోచిస్తున్నామా? బిజినెస్ల గురించి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎంత కష్టపడ్డా కూడా అంతే ఉంటున్నది. ఎందుకంటే అన్నెసెసరీ ఖర్చులు ఎక్కువైపోయినాయి. ఓకే, సో చూడండి ఒకసారి, మరి మిడిల్ క్లాస్ అట్లనే ఉంటాడు. ఇప్పుడు చాలామంది ఇన్కమ్ను మాత్రం పెంచుకుంటలేరు. చూడండి, ఒకప్పుడు ఎంత రేట్స్ ఉండే, ఇప్పుడు ఏం రేట్స్ ఉన్నాయి ఒకసారి ఆలోచించండి. బండ్లు ఏం రేట్ అయినాయి, ఇప్పుడు 2 వీలర్ బండ్లు ఏం కాస్ట్ అయినాయి. నేను 2005లో నేను స్ప్లెండర్ తీసుకున్నాను. 2005లో ఎంత అంటే జస్ట్ 45,000 50,000 ఉండే అనమాట షోరూమ్ ప్రైస్. కానీ ఇప్పుడు చూడండి 2023లో స్ప్లెండర్ తీసుకోవాలంటే 1,00,000 రూపాయలు. ఒక చిన్న బండి ఏదైనా తీసుకోండి 1,00,000 రూపాయల పైన ఉంది, 1,00,000 రూపాయలు మినిమం ఉంది. ఒక కారు 5 లక్షలకు వచ్చే కారు ఇప్పుడు 10 లక్షలు, 12 లక్షలు, 15 లక్షల కారు అయిపోయింది. అంటే భూముల రేట్లు చూడండి, ఫ్లాట్స్ రేటు చూడండి, ఇండ్ల రేటు చూడండి. ఇండ్లు అంటే హైదరాబాద్లో ఇల్లు కావాలంటే 1,00,00,000 రూపాయలు కావాలి మినిమం. 1,00,00,000 లేని ఇల్లే వస్తలేదు. ఒకసారి ఆలోచించండి. రెంట్ చూసుకోండి, 1,000, 1,500, 2,000, 3,000 ఉంటే మహా ఎక్కువ అయ్యేది రెంట్ అనమాట. ఇప్పుడు చూడండి మామూలు ఏరియాలో కూడా 5,000 రెంట్ ఉంది సింగిల్ బెడ్రూమ్. 10,000, 12,000, 15,000, 20,000 రెంట్ కూడా కట్టేటోళ్ళు ఉన్నారు. 30,000 రెంట్ కూడా కట్టేటోళ్ళు ఉన్నారు. అంటే లీవింగ్ కాస్ట్ అంటారు, ఏమంటారంటే లీవింగ్ కాస్ట్ ఎక్కువైపోయింది, ఖర్చులు అన్ని రేట్స్ అన్నీ ఎక్కువైపోయినాయి. అంటే రేట్స్ కాదు భయ్యా, రేట్స్ పెరుగుతూనే ఉంటాయి. ప్రతి 20 సంవత్సరాలకు 10 రేట్లు పెరుగుతుంది. కానీ దానికి తగ్గట్టు నీ యొక్క ఇన్కమ్ ఎంత స్పీడ్గా పెరుగుతున్నా అనేది మనం చూసుకోవాలి. సో ఈరోజు మెడికల్ ఎక్స్పెన్సెస్ చూడండి, ఒక్కసారి హాస్పిటల్ పోతే 1,00,000 రూపాయలు పోతున్నాయి, పైసలు పోతాయి, మళ్ళా ప్రాణము పోతుంది ఉంటుంది అనేది కూడా తెలియదు. అంటే అన్ని లక్షలు పోచి కూడా మళ్ళీ కరెక్ట్గా రికవరీ అవుతలేరు. సో అంత ఖర్చులు పెరిగినాయి అన్నమాట. సో ఇవన్నిటికీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది ఒక చిన్న బర్త్డే వస్తే దాన్ని ఫంక్షన్ హాల్లో చేస్తారు, చిన్న శారీ ఫంక్షన్ ఉంటే దాన్ని పెద్ద ఫంక్షన్ హాల్లో చేస్తారు. ఈ మధ్య ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటే ప్రీ వెడ్డింగ్ షూట్ అంట, అదంట, ఇదంట, ఫుడ్ పెడుతున్నారు. అంటే
తాగుడు తినుడు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఎందుకన్నా ఆ రోజులు ఎంత మంచిగా చేసుకున్నారు. అంటే మన దగ్గర ఎంతున్నో డబ్బులు దాన్ని బట్టి మనం ఖర్చు చేసుకోవాలి. ఈ ఏమంటారు దాన్ని, మ్యారేజ్లల్లో ప్రీ వెడ్డింగ్ షూట్ కావచ్చు, లేకపోతే హల్దీ ఫంక్షన్ అని, హల్దీ ఫంక్షన్ అంట, సంగీతం అంట, ఇదంట. అరే పైసలు ఉన్నోడు మస్తు చేసుకుంటాడు భయ్. వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి, వానికి ఎట్లా ఖర్చు పెట్టాలో అర్థం కాదు. కాబట్టి ఇవన్నీ వాళ్ళు తీసుకొచ్చిన కల్చర్ ఇది. అంతేగాని దాన్ని తీసుకొని ఏమంటారు చూడండి, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు. అరే మన దగ్గర పైసలే లేనప్పుడు హల్దీ ఫంక్షన్ అంట, సంగీతం అంట, అదంట ఇదంట ఎందుకు పోయి? చిన్న ఫంక్షన్, చిన్న బర్త్డే వస్తే ఇంట్లో చేసుకో మంచిగా హ్యాపీగా. అంత ఖర్చు పెట్టేది ఆడ పెట్టే కంటే వస్తాడు, తింటారు పోతారు. కానీ అవే పైసలు తీసుకొని పిల్లల పేరు మీద ఏదైనా ఇన్వెస్ట్ చేయి. ఒక ప్లాట్ తీసుకో ఎక్కడో ఒక దగ్గర, లేదంటే ఇంకేదైనా ఇన్సూరెన్స్లను లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడో ఒకటి ఇన్వెస్ట్మెంట్ చేయి. డబ్బులు రిటర్న్ ఎక్కువ వచ్చేది చేయి. అది చేయకుండా ఎట్లా అంటే అట్లా ఖర్చు పెట్టి పర్సనల్ లోన్లు లేపి దావత్లు ఇచ్చి వాడు చేసిండు మావాడు పక్కోడు అమ్మ అంతా చేసిన నేను కూడా చేసి చూపిస్తా, ఇట్లాంటివి చేస్తే ఏడైతుంది పోయి? మిడిల్ క్లాస్ వాడు మిడిల్ క్లాసే ఉంటాడు. ఒకసారి ఆలోచించాలి. ఈ రోజులో 50,000 సంపాదించిన, 1,00,000 రూపాయలు సంపాదించిన మిడిల్ క్లాసే. ఇంకోటి గుర్తుకొచ్చింది, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒకడు పని చేస్తున్నాడు అనుకో, సో వాని జీతం 50,000 అంటే వాడేం పెద్ద రిచ్ అనుకుంటున్నాడు. కానీ ఇంట్లో ఈ పెళ్ళి అయిపోతుంది కదా, పెళ్ళి అయినప్పుడు హౌస్ వైఫ్ ఉంటుంది, ఇద్దరు ఉంటారు. తర్వాత ఒక సంవత్సరానికి ఇంకోటి వస్తాడు, ఇంకో సంవత్సరానికి ఇంకోరు వస్తారు. అంటే 2+2 4 అయిపోతుంది. అదేవిధంగా వాళ్ళ తోడు మళ్ళీ పేరెంట్స్. అంటే ఇప్పట్లో ఎవడు ఉంచుకుంటలేడు, కానీ అలాగే అయిపోతున్నారు పెళ్ళి అయిందనే. సరే నలుగురికి లెక్కేసుకుందాము. ముగ్గురు ఏం చేస్తున్నారు అంటే, వీడొక్కడే పని చేస్తాడు, వీడొక్కడే సంపాదిస్తాడు, వాళ్ళు ముగ్గురు కూర్చొని తింటుంటారు. ఈ 50,000 ఈడ సరిపోతుంది భయ్. ఇక ఆ పిల్లల స్కూల్ ఫీజులు ఏంది, ఆ స్కూల్ ఫీజులు దునియా స్కూల్ ఫీజులు ఉంటాయి. వానితో మళ్ళీ ట్యూషన్ ఫీజు అలాగూ, మళ్ళీ ఏమైనా ఎక్స్ట్రా ఏదైనా మనకి కోచింగ్ ఇప్పించాలంటే దానికి వేరు, వ్యాన్ ఫీజు, బస్ ఫీజు, ఇట్లాంటివి అన్నీ కూడా. మళ్ళీ సినిమాలకు, షికార్లకు, పిక్నిక్లు, అక్కడ ఇక్కడ అవుటింగ్ ఈటింగ్ దునియా ఖర్చు అయిపోతున్నాయి. మరి ఇది ఒక్కసారి ఆలోచించండి. ఇంత ఖర్చున్నప్పుడు నీ ఇన్కమ్ ఎంత స్పీడ్ ఉండాలి, ఎంత హై ఉండాలి, ఎంత గ్రోత్ ఉండాలి ఇన్కంలో. మరి ఖర్చు మాత్రం అంత స్పీడ్ అవుతున్నది, కానీ ఇన్కమ్ మాత్రం లేదు. మరి ఇన్కమ్ను పెంచుకోవాలనే ఏదైనా ఆలోచన వస్తుందా? ఒకవేళ వచ్చినా మనం ఏం చేస్తున్నాం? అవకాశం వచ్చినా మనం ఏం చేస్తున్నాం? ఏం చేస్తలేం. జస్ట్ క్రెడిట్ కార్డులు, లోన్లు ఇల్లు తీసుకొని జీవితం మొత్తం 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఆ లోన్లు కట్టకుండానే పోవాలన్నమాట. ఆప్షన్స్ ఉన్నాయి. చాలామంది యూట్యూబ్లో ఎంతోమంది సంపాదించుకుంటున్నారు. టాలెంట్ ఉంటుంది, మనం చేయము, అట్లాంటి పనులు చేయము. యూట్యూబ్లో ఉన్నది, MLMలో ఉన్నాయి, రియల్ ఎస్టేట్లో ఉన్నది, ఇన్సూరెన్స్లో ఉన్నది, సైడ్ ఇన్కమ్. నువ్వు జాబ్ చేస్తూ ఎన్నో చేయడానికి మార్గాలు ఉన్నాయి, కానీ మనం చేయం, గప్పాలు కొడుతుంటాం. మనం చాలామంది చేసేటోనికి చేయనీయం. అరే అది మన నుంచి కాదరా భయ్ అని చెప్పేసి వాడిని లాగుతారు. సో ఇట్లాంటి మిడిల్ క్లాస్ మెంటాలిటీ. అదే రిచ్ పీపుల్ ఏంటంటే వాడు వచ్చిన పైసలంతా ఇన్వెస్ట్ చేస్తుంటాడు. ఈ రోజుల్లో 50% సర్వేలు ఏం తెలియదంటే, మనకు సేవింగ్ అనేది లేదనమాట చాలామందికి. ఇది నేను చెప్పిన విషయం కాదు. 50% పీపుల్కు సేవింగ్ అట్లీస్ట్ బిలో 5 lakhs కూడా సేవింగ్ పెడతలేరు. మరి ఈ రోజులో రిటైర్మెంట్ తర్వాత ఏంది పరిస్థితి అని ఒకసారి ఆలోచించండి. ఎవడన్నా ప్రైవేట్ జాబ్లకు రిటైర్మెంట్ అయినాక ఏమొస్తుంది? ఏం రావు, పింఛన్ రాదు, ఏం రాదు. గవర్నమెంట్ జాబ్ వాళ్ళకు అప్పడున్నోళ్ళకు పింఛన్లు వస్తున్నాయి, కానీ ఇప్పుడు లేటెస్ట్గా మరి పింఛన్ రాదని చెప్తున్నాడు. నాకైతే తెలియదు. పింఛన్ వచ్చినోడైతే మంచిగా ఉంటాడు, పింఛన్ రానోడు ఏముండదు. ఇప్పుడు నేను మొన్న ఒక ఊరికి పోయినప్పుడు ఒక అంకుల్ కలిసిండు. ఆ అంకుల్ దగ్గర ఎందుకు భయ్, నేను మా ఇంట్లో విషయమే చెప్తా. మా నాయనమ్మ ఉన్నది. సో మా నాయనమ్మకు పింఛన్ వస్తుంది. సో పింఛన్ అంటే ఏదో ఈ కేసీఆర్ అంతకుముందు ఇచ్చిన ఏమంటారు దాన్ని, వృద్ధాప్య పింఛన్ కాదు. మా అవ్వకు వచ్చింది. మా తాత జాబ్ ఉన్నప్పుడు పింఛన్ వస్తుంది. మా తాత చనిపోయినప్పుడు మా అవ్వకు పింఛన్ చేసిండు అనమాట. సో మా అవ్వకు పింఛన్ వచ్చినప్పుడు ఎంత రుబాబు ఉంటుంది తెలుసా. అంటే డబ్బు వస్తున్నప్పుడు ఈరోజు మాకే ఇస్తారనమాట పైసలు. అరే
మా పిల్లలకి ఇస్తుంటుంది తీసి, ఇగో తీసుకో 5,000 10,000 అని చెప్పేసి ఇస్తుంటుంది. మరి ఆమె సపరేట్గా అంత అంటే ఒక రిటైర్మెంట్ పర్సన్కు ఒక ఇన్కమ్ వస్తున్నప్పుడు వాళ్ళకి ఇచ్చే ఇజ్జత్ కావచ్చు, లేకపోతే డిమాండింగ్ కావచ్చు, ఏదైనా ధైర్యంగా మాట్లాడగలుగుతారు. ఎందుకంటే పింఛన్ వస్తున్నది, ఇంట్లో ఇవ్వగలుగుతున్నారు కాబట్టి. అదే పింఛన్ రానోడు చూడండి ఒకసారి, వాళ్ళ పరిస్థితి ఏముంటుంది? కోడలు ఏం చెప్తే అది వినాలే. నువ్వు ఖాళీగా ఉన్నావు కదా మామ, నువ్వు పోయి పిల్లల్ని స్కూల్లో ఇడిచిపెట్టిరా, లేకపోతే టిఫిన్ ఇచ్చిరా, కూరగాయలకు అత్తమ్మ నువ్వు పిల్లలకు స్నానం చేపి, ఇట్లా అంటున్నారు. అంటే ఇజ్జత్ ఏడున్నది భయ్? ఇది వాస్తవమా కదా? మీరు కామెంట్లో పెట్టండి. సో డబ్బు ఉంటే దాని వాల్యూ వేరు ఉంటుంది. డబ్బు మనకు వస్తుంటే మన పిల్లలు కావచ్చు, బంధువులు కావచ్చు, సొసైటీ కావచ్చు, ఏదైనా కావచ్చు, డబ్బు గురించే ఇది చేస్తారు. డబ్బు ఉంటేనే వాల్యూ ఇస్తున్నారు. మరి అట్లాంటి డబ్బు సంపాదించాలంటే మరి మార్గాలు ఉండి కూడా మనం ఆ రిచ్ మైండ్ సెట్తోని మనం ఆలోచిస్తలేము. సో పూర్ మైండ్ సెట్. సో అయితే అంబానీ అంట అప్పట్లో 300 సంపాదించేదంట. 300 సంపాదించి అప్పట్లోనే మంచి ఒక 3 స్టార్ 5 స్టార్ హోటల్ వెళ్ళి ఛాయ్ తాగడానికి 150 రూపీస్ పెట్టి ఛాయ్ తాగడానికి పోతున్నానంట. అంటే ఒకడు అడిగింట, అరే ఏందన్నా నువ్వు ఇంతనే సంపాదించుకున్నావు, అంతగానం వెళ్ళి అంత పెద్ద హోటల్లో పోయి ఛాయ్ తాగుతున్నావు అంటే, అరే కాదరా భయ్, అక్కడ మొత్తం పెద్ద పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఏ విధంగా ఉన్నారు అనేది వాళ్ళని చూసి నేర్చుకోవడానికి నేను పోయినా అని చెప్పిండంట. అంటే చూడండి, మనము డబ్బు పెడుతున్నప్పుడు ఏదైనా నేర్చుకోవడానికి, ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి, ఏదైనా వచ్చేది అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే, డబ్బు ఖర్చు చేస్తున్నాము అంటే దాని నుంచి మనకి ఏమొస్తున్నదని ఆలోచించాలి. ఈ మైండ్ సెట్ పెట్టుకోవాలి. ఈరోజు నేను 1000 రూపాయలు పెడుతున్నా, లేదా ఈరోజు 10,000 పెడుతున్నా అంటే మనకు రిటర్న్స్ ఏమి వస్తున్నాయి, డబ్బు రిటర్న్స్ వస్తున్నా లేదా ఫాల్తుకు ఏదానికో పోయి ఫ్లైట్లలో పోయి పిక్నిక్లు పోయి అక్కడేమో వస్తుందా? డబ్బులు రావు కదా. ఎంజాయ్మెంట్ అవసరం లేదని కాదు. సో ఫ్యామిలీకి అది హ్యాపీనెస్ మనం కొనుక్కుంటున్నాం, అది కూడా ఉండాలి. కానీ కొందరు ఇక రెగ్యులర్గా పోతూనే ఉంటారు, ఈ ఇన్కమ్ ఉండనే ఉండదు. కానీ 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి అక్కడ ఇక్కడ పోతూనే ఉంటారు. అది కాదు, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పోయి దాని గురించి స్పెషల్గా కంపౌండింగ్ మనీ అంటే సపరేట్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది పెట్టుకోవాలి మనం. ఆ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉండదు మన దగ్గర. ఒక ఫైనాన్షియల్ మేనేజ్మెంటే రాదు మనకు. మేనేజ్మెంట్ అంటే డబ్బును ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు, డబ్బును ఎలా ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎందుకు ఖర్చు పెట్టాలి అనేదే తెలియదు. డబ్బు సంపాదించడం ఎట్లాగో మనకు తెలియకపోవచ్చు, తెలిసినా కూడా దాన్ని మనం ఆచరించకపోవచ్చు. అట్లీస్ట్ సేవింగ్ చేసుకొని మనం కానీ ఫ్యూచర్లో డబ్బును ఎక్కువగా అంటే మనము మన సంపాదన కంటే ఎక్కువ, మన ఖర్చు కంటే ఎక్కువ సంపాదిస్తుంటే మనకి ఏదైనా లైఫ్ ఉంటుంది భయ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పినటువంటి విషయము మిడిల్ క్లాస్ గురించి. అయితే ఏదైతే ఎవరైతే ఈ విధంగా ఉన్నారో వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. ఎవరైతే చాలామంది 80% పీపుల్ మాత్రం ఇలాగే ఉంటారు. సో కొందరు మాత్రమే జస్ట్ 5 to 10% మాత్రమే సేవింగ్ చేయడము అట్లాంటివి చేస్తుంటారు. సో మిడిల్ క్లాస్ పీపుల్ మిడిల్ క్లాస్లో ఉండడానికి కారణం ఇదే అనమాట. సో ఎందుకు మిడిల్ క్లాస్గా ఉంటున్నాడంటే తన ఖర్చులు పెరుగుతున్నాయి, ఖర్చులకు తగ్గట్టు స్పీడ్గా ఇన్కమ్ పెంచుకోలేకపోతున్నాడు. సో అందు గురించి ఇన్కమ్ను స్పీడ్గా పెంచుకోండి, ఖర్చులను తగ్గించుకోండి. అప్పుడు మనం మిడిల్ క్లాస్ నుంచి అట్లీస్ట్ కొంచెమన్నా రిచ్ అవుతాము. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.